కారణం ఏంటంటే మనిషికి ఉన్నటువంటి మతం ఏం చెప్పండి, మతం మనిషిని మత్తులో పడేసింది. అందరు చెప్పండి, మతం ఏం చేసింది? మతాలు మనిషిని మత్తులో పడేసాయి. తెలియని స్థితిలో ఉన్నారు మనుషులకు ఏమర్థం కావట్లేదంటే, మతం అనే మత్తులో ఉండడం వల్ల సజీవుడైన దేవుని మార్గం అర్థం కావట్లేదు. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా మతంలోకి రాలేదు. గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు ఎక్కడికి రాలేదు? మీరు మతానికి వస్తే మీరు మత్తులో ఉన్నట్టే, నేను మత్తులో ఉన్నట్లే. నేను మతంలోకి రాలేదు. యేసు ప్రభువారు మార్గమై ఉన్నాడు గనుక ఆ మార్గంలోనికి నేను వచ్చాను. హల్లెలూయా. మతానికి మార్గానికి తేడా ఏంటండి అమ్మా? మతానికి మార్గానికి తేడా ఏంటంటే, మతం మనుషుల అభిప్రాయాల్లో ఉంచి వచ్చింది, కానీ మార్గం దేవుని అభిప్రాయంలో నుండి వచ్చింది. ఆమేనండి.